యుద్ధం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం బహిష్కరించాలని నిర్ణయం. సొంత యంత్రాంగంగా ఉన్న వాలంటీర్లు జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. గౌరవ వేతనం పెంచడం లేదని, సర్వీసులు క్రమబద్ధీకరించలేదని ఇన్నాళ్ళు వారిలో గుడిగట్టుకున్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. మంగళవారం నుంచి పలు జిల్లాల్లో వీళ్ళు సమ్మెకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. 2-3 జిల్లాల్లో వీళ్ళు తమ అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేస్తున్న అత్యధికుల్లో ప్రభుత్వం తమను నిర్లక్ష్యం చేస్తుందని భావన ఉంది. వీళ్ళకి ఏమన్నా ఒక యూనియన్ ఉందా? వీళ్ళు సమ్మె చేస్తే వెంటనే వితిన్ సెకండ్స్లో వేరే వాళ్ళని పెట్టేసుకుంటారు. అందులో పెద్ద విషయం ఏమి ఉండదు. ఎందుకంటే ఇది పర్మనెంట్ ఉద్యోగం కాదు, లేదా పర్మనెంట్ చెయ్యరు కూడా. అది వాళ్ళకి తెలుసు. పార్టీ కార్యకర్తలే వస్తున్నారని ఒక పక్కన చెప్తూ ఆ కార్యకర్తలను ఎవరినో కొంతమందిని, అందులో కార్యకర్తలు కాని వాళ్ళని కొంతమంది నియమించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎదురు తిరిగితే కనుక ఏమవుతుంది? కొత్త వాళ్ళు వస్తారు. ఇది సమ్మె చేయడానికి సంబంధించి వాళ్ళు ఎవరో ఒక యూనియన్ ఏర్పడిందా? ఇవాళ ఒకేసారి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ వార్త రాసిందంటే వాలంటీర్లలో వేరే పార్టీ సింపతైజర్లు అయినా సరే, అంటే పార్టీలకు అతీతంగా తీసుకున్నారు వాలంటీర్లు. జనసేన, తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ ఇప్పుడు ఈ రూట్లోకి వచ్చినట్టున్నారు. ఎలక్షన్స్ సందర్భంలో దెబ్బ కొట్టడం కోసం అన్నట్టు అట్లాంటి వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటారు. దానికి వీళ్ళు కూడా చేయడానికి కూడా ఏమీ ఉండదు.